సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపు ఆ రోజుల్లోనే ఇంకా మన సీతాదేవిని మన ద్రౌపది దేవిని చాలా గలీజ్ అని అయితే మాట్లాడుతుండు. అదే చాలా ఓవర్ మాట్లాడిండు. 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు రేపులు మన హిందువులే చేసిరంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కానీ మొత్తం నాన్ వెజ్ గురించి కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏంది అని చెప్పి మన వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇది మనకు దండోరా అని చెప్పి మూవీ ఈవెంట్లో శివాజీ గారు అయితే కామెంట్స్ అయితే వేశారు. హీరోయిన్స్ అనేది కొంచెం బట్టలు మంచిగా వేసుకోవాలి అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వేసారు. దాంట్లో ఒక వర్డ్ అయితే యూజ్ చేశారు, సామాన్లు అని చెప్పి. ఆ ఒక్క వర్డ్ వల్ల ఇప్పుడు ఇంత పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. శివాజీ గారు చెప్పింది కరెక్టే, కానీ ఆ ఒక్క వర్డ్ యూజ్ చేయకుంటే అయిపోవు. ఆయనది కూడా తప్పు, ఆ వర్డ్ యూజ్ చేసాడు. ఆయన మన ఆడవాళ్ళ మంచి గురించి చెప్పిండు. సామాన్లు అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాదు, మధ్యలో ట్రెండింగ్ చాలా మంది చేసారు, సెలబ్రిటీస్ కూడా చేసారు. అది ఇప్పుడు జరిగిందని ఏం కాదు, అది ఇన్స్టాగ్రామ్ లో ఇంత ముందే చాలా వైరల్ అయింది. సామాన్లు బాగుండాలి ఆంటీ అని చెప్పి దాని మీమర్స్ కూడా ట్రెండ్ చేసారు. మళ్ళీ సాంగ్స్ కూడా వచ్చినాయి. దాని మీద సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేసారు, ఆడవాళ్ళ డ్యాన్స్ చేసారు. సరే, అంతా జరిగింది, అయిపోయింది. శివాజీ గారు సారీ కూడా చెప్పడం జరిగింది. సారీ. నాన్ వెజ్ వచ్చి మళ్ళీ తప్పని చేసి నాన్ వెజ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం అలసలు చేస్తున్నాడు. నాన్ వెజ్ అని ఏంటంటే మొత్తం వ్యూస్ కోసం, వ్యూస్ పెరగాలి, ట్రెండింగ్ టాపిక్ ఉంది అనుకో వస్తాడు. ఇక అంతకుముందు బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ల నుంచి మూవీ యాక్టర్స్ వరకు అందరినీ తిట్టిండు బూతులు గలీజ్ గా. సరే, అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు సరే మంచి పని చేస్తున్నా అని చెప్పి అందరు సపోర్ట్ ఇచ్చారు. అట్లా సపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క విషయం ఇప్పుడు హిందువులని అంటున్నాడు, హిందువులను తీసుకొస్తున్నాడు మధ్యలో. అప్పుడు అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది అనిపోతున్నారు అని చెప్పి ఏదో చేసిండు, అయిపోయింది, అందరు లైట్ తీసుకోరు. శివాజీ గారిని గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారంటే జర ఆడవాళ్ళు బట్టలు మంచిగా వేసుకోవాలి అదని చెప్పి ఆడవాళ్ళ మంచి కోసం చెప్పిండు. ఇప్పుడు వాళ్ళిద్దరన్న మాటలకి తీసుకొచ్చి ఆడవాళ్ళు ఇట్లా వేసుకుంటేనే రేపులు జరుగుతున్నాయి అది అని చెప్పి ఏమో అంటున్నాడు. వాళ్ళిద్దరన్న మాటలు హైలైట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం. అంత తెలియదు ఏముంది, ఏ టాపిక్ దొరికితే ఆ టాపిక్ ని పట్టుకొని హైలైట్ చేసి వ్యూస్ దిందామని చూస్తాడు. ఎట్లయినా అంతే, మనం బతికే అంత ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి అంతే. ఇప్పుడు ఆడ ఏంది దేశాల వంటి తిరుగుతలేడు, అట్లా తిరుగుతుంది పైసలు ఖర్చు అవుతాయి, బడ్జెట్ పెట్టాలి. ఎట్లయినా ఒక రూమ్ లో కూర్చొని కెమెరా ముందు పెట్టుకొని ఎవరిని హైలైట్ చేయాలా అని చెప్పి అదే చూసుకుంటూ ఉంటాడు. అంతే, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అంతే కదా. బెట్టింగ్ యాప్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అంతే. బెట్టింగ్ యాప్స్ నుంచి ఇట్లా అని చెప్పి ఏదో ఐలవానికి వ్యూస్ వేయడానికి రీచ్ కానికి బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఆ మధ్యలో టాపిక్ తీసుకొని వచ్చిండు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చింది. ఈ టాపిక్లో ఇప్పుడు శివాజీ గారిని గరికపాటి నరసింహారావు గారిని తీసుకొని వచ్చి వాళ్ళ గురించి అయితే చేస్తుండు. వాడు ఇక్కడతో ఆగకుండా ఇంకా మన సీతాదేవిని మన ద్రౌపది దేవిని చాలా గలీజ్ అని అయితే మాట్లాడుతుండు. అదే చాలా ఓవర్ మాట్లాడిండు, గలీజ్గా మాట్లాడుతుండు. అంటే అప్పుడు సీతాదేవి వాళ్ళు ఏ టీ షర్ట్లు వేసుకున్నారని చెప్పి, సీతాదేవి ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారని చెప్పి రేపులు జరిగినాయని చెప్పి అని అంటాడు. అంటే అప్పుడు రేపులు జరిగినాయని చెప్పి వాడు మాట. అప్పుడు జరిగినాయా రేపులు? తెలియక అన్ని ఏదో కావాలని సృష్టిస్తున్నాడు మొత్తం. వానికి ఏది తెలియదు, ఆ టాపిక్ ఏందో తెలియదు, ఏం తెలియదు. ఏదైనా ట్రెండింగ్ టాపిక్ వచ్చిందా దాని గురించి వీడియో వేయాలి, అప్లోడ్ చేయాలి, అంతే. వచ్చి చేస్తుండే. ఇక ఆ పుచ్చకాయ కూడా హైలైట్ కదా, తీసుకొచ్చి మొత్తం చూపిస్తా ఉన్నాడు. అలాగే పుచ్చకాయ తీసుకొచ్చి లేడీస్ ఇట్లా అట్లా అని చెప్పి పుచ్చకాయ పెట్టి చూపిస్తుండు. ఎంత గలీజ్గా చేస్తుండ అంటే ఏదో శివాజీ గారు ఏమన్నా జస్ట్ సామాన్లు అని చెప్పి అన్నాడు. ఆ ఒక్క మాటకి నువ్వు పుచ్చకాయ తీసుకొచ్చి ఇది ఇట్లా లేడీస్ ఇట్లా అది అని చెప్పి గలీజ్గా మాట్లాడుతుండు. శివాజీ గారి మీద మహిళా కమిషన్ అయితే వేసిరు ఒక మాట అన్నందుకు. మరి ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి సీతాదేవిని ద్రౌపది దేవిని చాలా గలీజ్గా మాట్లాడుతుండు. మరి వీనేం చేయాలి? ఇంతతో ఆపేయాలి, సపోర్ట్ చేసాడు, అన్ఫాలో కొట్టేసాలి. అందరు సపోర్ట్ చేస్తారు, అందరు వాడిని వీడియో చూస్తారు కాబట్టి వాడు ఇష్టం వచ్చాడు ఇట్లా వీడియోలు చేస్తుండు. మీరు అందరు కలిసి అన్ఫాలో చేస్తే వాడు ఏమైపోతాడు చెప్పు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా, వీడియోని అయితే చూడండి. జరుగుతున్నారు, చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు లేవండి? నేను మంచి ఆటగాడికి స్థిరపడ్డానంటే దానికి కారణం వీడే పెద్ద ఆటగాడు. ఎక్కడ వెళ్తే అక్కడ విదేశాలలో ఈయనకి అమ్మాయి కావాలి. వీడు మన కోసం మన ఇందులో కోసం మాట్లాడితే అంత అర్హత ఉంది ఆయనకి. ఆటగాడు చూసారా, ఆడలతో వీడియో తీసుకుంటా, ఇంకా ఆడల గురించి పోరాటం చేస్తున్నా అది అని చెప్పి మాట్లాడుకుంటూ వీడియోలు చేస్తుండే. ఏదో వీస్ కోసం అంతా, ఇదంతా రీచ్ కోసం ఇదంతా వీడియో చెప్తుండే. ఇంకా ఆడల గురించి ఇట్లుండాలి అట్లుండాలని చెప్పి. 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. రేపులు మన హిందువులే చేసిరంట, మన హిందువులనే అంటుండు. మొత్తానికైతే శివాజీ గారితో సారీ చెప్పించారు మహిళా కమిషన్ వేసి. అలాగే అన్ని కూడా ఇండియా రప్పియాలి, ఇండియా రప్పించి శిక్షణ అయితే వేయాలి ఖచ్చితంగా. ఈ శిక్ష వేసినాక ఖచ్చితంగా వాడు బయటికి వెళ్ళినాక కూడా ఇన్స్టా యూట్యూబ్ ఏం లేకుండా పోవాలానికి. ఇప్పుడు వాడి మీద ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. వాడు విదేశాల్లో ఉన్న ఇండియాకి అయితే రానని చెప్పి ఆడ మంచిగా రెచ్చిపోతుండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు. ఇప్పుడు మహిళా కమిషన్ అయితే వాడిని ఫారెన్ నుంచి ఇండియాకి అయితే రప్పించాలి.
వాని మీద ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. మీరు ఫాలోవర్స్ కూడా అందరూ అన్ఫాలో కొట్టేసేరి, అన్ఫాలో కూడా రిపోర్ట్ కొట్టి మరి అన్ఫాలో కొట్టేసేయండి అని. అప్పుడు వానికి ఆ యూట్యూబ్ వానికి మనీ ఏందని చెప్పి తెలుస్తుంది. వానికి ఇక్కడ నుంచి మనం వీడియోలు చూస్తున్నాం, వాడిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాడు అక్కడ మంచిగా రెచ్చిపోతున్నాడు. మంచిగా బిస్సారేసి మన హిందువులని మన దేవుళ్ళని అందరినీ తిట్టుకుంటా కూర్చుంటున్నాడు. మీరే ఆలోచించండి. అలాంటి వాళ్ళకి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే వీడు ఇలా ఈడన్నాడు ఇంకా రేపు వేరే వాడు అంటాడు. మీరే ఆలోచించండి. వానికి అందరూ అన్ఫాలో కొట్టండి, బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తేనే వాని వీడియోలు మనకు రావు. ఇలాంటి వాళ్ళని అస్సలు సపోర్ట్ చేయకండి, ఇలాంటి మాటలు అనే వాళ్ళని. ఇప్పుడైతే మన అందరికీ సారీ చెప్తున్నా నేను అని చెప్పి చెప్తున్నాడు నాన్ వెజ్. సారీ మాత్రం అసలు యాక్సెప్ట్ చేయొద్దు. అది కూడా ఏంటంటే డ్రామా, ఏంటంటే అందరు అన్ఫాలో అవుతున్నారు, రీచ్ ఉండదు అని చెప్పి కావాలని చేస్తున్నాడు. ఇప్పటికే 3 లక్షల మంది అన్ఫాలో చేశారు. వాడు అందుకే సారీ చెప్తుండు. సారీని అయితే అస్సలు యాక్సెప్ట్ చేయకండి. అందరూ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే బ్లాక్ చేసేయండి, బ్లాక్ చేసి అన్ఫాలో చేసేయండి. అన్ఫాలో చేస్తేనే చక్కగా అవుతారు ఇలాంటి వాళ్ళు. అలా చేస్తేనే ఇంకో నెక్స్ట్ టైం కూడా ఓవర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు, ఎవరు ముందుకు రారు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.